ఈరోజు ఏమిటో ఈ కట్టు బొట్టు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ అందాన్ని వర్ణించాలంటే నా ఒక నోట్ చాలుకున్నా. చెప్పండి.
అవును, అడగడం మర్చాను. ఏమిటో ఈ రోజు పూర్తిగా ముస్తాబైన ఏంటో కదా? ఏమీ లేదండి, కొత్త బేరమ్మగా తగిలితేనో ముస్తాబై కూర్చున్నాను. అబ్బా, అప్పుడే వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ఇచ్చామని. అవునవును, ఎవరు మాటల వారికి ఇప్పగలను. ఈ పూట ఎవరో తప్పక పైగా మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నూనె కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగిన ఫలమండి. అదేంటో తానే ప్రాణమన్న ఆడవాళ్ళని మీ మగవారు ఎప్పుడు నమ్మారు కనుక. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నాశనమైపోను. ఏదో హాస్యమన కన్న మాటలకు అంత అలుగెందులకు. సరే, ఒక మాట. మా మిత్రుడు లక్ష్మీపతి రెడ్డి గారు కళాభిమానంతో ఒక 200 రూపాయలు బహుకరించారు. మరి అతను మంచి భవానీ క్యారెక్టర్, అడవి చాలా చక్కటి వేషము, చక్కటి పాట, మరి చక్కగా పోషించగలరు. ఈ పూట పూర్తిగా ముస్లిమైన ఏమిటో కథ? ఏమండి, ఏమేం లేదండి, కొత్త బేరం అక్కడ తగిలితే ముస్తాబై కూర్చున్నాను తెలుసా? ఎంత ముక్కు పట్టదు. ఎవరి మాటల వారకింపుగాను ఈ పూట ఎవరు తప్పక పైక మిత్రుని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగిన కాలం అండి. అదేమిటో తానే ప్రారంభంగా ఆడవారిని మీ మగవారు ఎప్పుడు నమ్మారు? ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మలమైన ఏదో హాస్యమున మాటలు అంతలోకి ఎందుకు? వడలమండాస్యమా? సరే, పొరపాటు కానీ వాడెందుకు వచ్చాడు? ఎవరండి వారు? అదే వాడే. ఎవరు వారు? మీరు చూసిన వారు ఎవరు? అదే సుబ్బారావు గారు. అతని రాక గురించి ఇతను అడిగి ఉండను కదా. అతడు ఏమి చెప్పింది తెలియకుండా మనం ఏం చెప్పి అయినా ఆ సుబ్బారావు గారు సాధారణంగా పోతినా కూడా నిజం చెప్పాడు కదా. అదిగో ఈ ప్రభుత్వకి చూసాడు. ఏమండి, ఏమీ లేదండి, ఎందుకు వస్తున్నారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినా మేడము కావలసి వచ్చినారని చెప్పినారు. చెప్పదు కదా, ఇంకా మీ సందేహము. నా సంగత చెప్పిన తమరు కోపం తెచ్చుకున్నాడు కదా. కోపం ఎందుకండి, నా ఎందేమన్నా పాపం. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదను. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మమున పోక అదలు చూపారట. అదిగో అదిగో అప్పుడే వచ్చినదా కోపం. అలాగైనను ఆ సంగతి, నా సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయాడు. అంతలో మా పాండ్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాధారము చేత కుశలపరిశీలన వేయించిపోయింది. అందువలన అడుగునకు అవకాశం లేకపోయింది. అలాగైనను నేను చెప్పేది ఆలకింపుడు. మేళం గురించి మాట్లాడకై మా అమ్మని మేడమే తీసుకొచ్చింది. మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం కదండి. ఆ మర్యాదను పడితే మీరు నా చుట్టూ తిరుగుతున్నారు. కూర్చోమని తామర మీదుగా ప్రసంగం మొదలు పెట్టిన. మీకేడ కోపం వస్తుందని చెప్పలేదు. కూర్చోమని తామర మీదుగా బొచ్చని పని మొదలుపెట్టి ఆర్థిక ప్రసంగం మొదలు పెట్టిన. అంతటా నాకు గమనం వచ్చి చప్పుని మేడ దిగి వచ్చి నా మనసు గమనించిన మా అమ్మ అలా తోట చూపుడికే విషయం తీసుకెళ్లి అతని గడ్డి దావన సాధనానికి జరిగిన యథార్థండి. మీరు నమ్ముడు నమ్మకపోండు. ఈ మాట నేను వేదం నాతో నీ వెన్నడైంది. నన్ను సొంత అబద్ధమాడవనే కదా నా నమ్మకం. మీతోడనే కాదండి, ఈ చింతామణి ఎవరితోడని అబద్ధమాడదు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కానే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుడుకు కారణం ఇదే కదండి. సందేహమేమి? ఎవరి మాటలో నేను మాటలు ఎవరి మాటలో ఏడు నిన్ను ఎంతకు లేదు బాధమన
ఏమండి